మరి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన ట్రోలింగ్ చేస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ల మీద. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అంటే రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా పేదవాడికి అన్నం పెట్టే నాయకుడు ఎవడో, పేదవాడి నోట్లో సున్నం కొట్టే నాయకుడు ఎవడో ప్రజలందరూ కూడా బాగా అవగాహన చేసుకున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అసలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్యమైన రీతిలో కూటమికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే అంత చావు దెబ్బ తగిలినా కూడా ఏమాత్రం అసలు కించిత్ బాధ కూడా లేకుండా, ఒక సిగ్గుపడకుండా ఇంకా నిస్సిగ్గుగా అంత విష ప్రచారం చేస్తూ ఉంటాం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళని చిత్కరించుకుంటా ఉన్నారు. ఎందుకు పనికిరారు, మీరు ప్రతిపక్షంలో ఉండటానికి కూడా పనికిరారని 11 స్థానాలు అప్పచెప్తే అయినప్పటికీ కూడా అన్నా క్యాంటీన్ల మీద దుష్ప్రచారం, మరి పెన్షన్ల పంపిణీ మీద దుష్ప్రచారం, ఇలా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రతి దాని మీద కూడా దుష్ప్రచారం చేయాలని ఒకే ఒక ఎజెండాతో ఆ 11 మంది క్రికెట్ టీం కూడా పనిచేస్తూ ఉందని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించుకోవాలి, ఏంటంటే ప్రజలందరూ కూడా చేత్కరించారు. నీ 5 సంవత్సరాల పాలన చూసి, ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్న నీ మాటలను చూసి ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పారు. మరి అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులకు వెళ్తా ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ గారికి లెటర్లు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వంది స్పీకర్ గారో లేదంటే చంద్రబాబు గారో కాదు, ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి నువ్వు అపోజిషన్ స్థాయిని కూడా చేరుకోలేకపోయా అన్న నగ్న సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా అవగాహన చేసుకుంటే కొద్దో గొప్ప అక్కడ ఆ పార్టీలో గెలిచిన 11 మంది ప్రజలకు సేవ చేయగలుగుతారు. లేని పక్షంలో వాళ్ళని కూడా ప్రజలు రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని మేము భావిస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. హామీలుని గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా అంబటి రాంబాబు కానీ మిగతా వైసీపీ నాయకులు కానీ కామెంట్ చేస్తున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏం మాట్లాడాలో తెలియక ఒక ఫ్రస్ట్రేషన్లో 11 సీట్లు వచ్చినాయి అనే ఒక అయోమయంలో ఏ విధంగా అయితే ఈ మాజీలంతా కూడా చేస్తా ఉన్నటువంటి విమర్శల్ని ప్రజలైతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పేదవాడు కడుపు నిండా 15 రూపాయలకి ఒకరోజు ఉదయం అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం సాయంత్రం భోజనం కానీ చేస్తూ ఉన్నారంటే అది అన్నా క్యాంటీన్ చలవ. అంటే మీ ఎమ్మెల్యేలకి ముష్టి 5 రూపాయలని మీరు అనుకోవచ్చు, కానీ ప్రజలకు అది ముష్టి కాదు, అది పరబ్రహ్మ స్వరూపంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారని ఇప్పటికైనా ఈ మాజీలందరూ కూడా తెలుసుకోవాలి. లేని పక్షంలో జీవితకాలం మాజీలుగానే మిగిలిపోతారని కూడా మేము తెలియజేస్తాం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేశారని అనేవి కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఎలకల పట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, మనం చూస్తే స్నాక్స్కే కేవలం 5 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ బయటికి తీస్తూ ఉన్నారు. అసలు ఇవి చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తాం? అంటే ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఒక ఉదాహరణ మనం తీసుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో. ఆ ప్యాలెస్కి పెద్ద పెద్ద కంచెలు కట్టుకున్నారు, ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా వృధా చేశారు. కానీ అక్కడ కాపలా ఉండే సెక్యూరిటీ సిబ్బంది కనీసం భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను వాళ్ళు మార్చారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, జగన్మోహన్ రెడ్డి తన కాపలా పెట్టుకున్న 900 మంది పోలీస్ సిబ్బందికి భోజనాలు కూడా పెట్టలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆయనకి ఎగ్ పఫ్లకి, కర్రీ పఫ్లకి లక్షలాది రూపాయలు తగలేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, రోజుకో వాస్తవం తెలుస్తూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కక్ష సాధింపు చేయాలి అనుకుంటే రోజుకో కేసు పెట్టచ్చు, అన్ని ఆధారాలు వదిలేసిపోయాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఇది కక్ష సాధింపు కాదు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన మన అని భేదం లేకుండా అందరినీ కూడా మందలించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పద్ధతి ఇది కాదు. ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా రేపు రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ప్రజలకు మంచి జరగాల్సినటువంటి పరిస్థితి ఉందని చిన్న చిన్న ఘర్షణలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఆయన మందలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, రాజధానికి కానివ్వండి, అన్నా క్యాంటీన్కి కానివ్వండి,
ఇతర ఏదైతే సంక్షేమ పథకాలకు కానివ్వండి ప్రజలు వెల్లువెత్తినట్టు ప్రజాధనం ఏదైతే ఉందో అది స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడైనా ఎవరన్నా వచ్చి ఇలా విరాళాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని కూడా మేము అడుగుతా ఉన్నాం. అంటే పాలకుడికి దొంగకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు పూర్తిగా గమనించారు. ప్రజలు ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల పాటు ఒక నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారని కూడా తెలియజేస్తాం. అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతూ ఉన్నాయి, అసలు సక్సెస్ అయిన ప్రజా దర్బార్ కార్యక్రమాలు? ఖచ్చితంగా అండి, 100కి 100% ప్రజల సమస్యలను తీర్చడానికి మరి యువ నాయకుడు లోకేష్ గారు కానివ్వండి, మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళ్తా ఉంటే చెట్లు నరికేసి పరదాలు కట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంట్లోకి సామాన్య మానవుడిని కూడా ఈరోజు ఆయన తీసుకుని వారి సమస్యలన్నీ కూడా విని పరిష్కారం చేసేటటువంటి ఒక సంస్కృతి తెలుగుదేశం పార్టీ సంస్కృతి. అంతేగాని కక్షలో కార్పణ్యాలు చేసి అసలు పేదవాడు అనేవాడు నా గుమ్మం కూడా తొక్కకూడదు అనే ఒక ఉన్మాదమైనటువంటి ఒక సంస్కృతి కలిగినటువంటి పార్టీ కాదు మాది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, వారి ముఖంలో సంతోషం కనబడతా ఉంది. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా సమస్య విన్నారు, దాని పరిష్కారం చూపించారు అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకు మించిన ఆనందం ప్రజలకు కూడా ఏముంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆఖరిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు దాటుతూ ఉంది. ఈ 2 నెలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు ఈ పాలన? అంటే ఒకటండి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్లో భాగంగా మరి ప్రతి నెల అప్పులు తీసుకురావడం కానివ్వండి, రాజధానిని ఒక నిజంగానే వారు చెప్పినట్టు ఒక అడవిలాగా తయారు చేయటం కానివ్వండి, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా స్వస్తి పలికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఏ విధంగా అయితే ఈ నెలలో చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా అప్పు అయితే తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేటటువంటి నిధులు కానివ్వండి వాటి మీద చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్ళటం జరిగింది. గత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కాళ్ళ మీద పడి తనను కేసుల నుంచి రక్షించాలని కోరుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా కోసం కాదు నా రాష్ట్రం కోసం మీరు నిధులు కేటాయించాలి అని చెప్పి ఆయన పట్టుబట్టి ఈరోజు నిధులు సాధించుకుని వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయలు 1వ తారీఖు నాడే మరి పేదలందరికీ కూడా ఉదయం 6ంటికే పేదవాడి గుమ్మం ముందు ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అది చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతగా అది ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, పేదవాడు ఆకలితో ఉండకూడదని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మరి ఆయన స్ఫూర్తిగా ఈరోజు అన్నా క్యాంటీన్లు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 2 నెలలు గడిచింది, రాబోయే రోజుల్లో మిగతా సూపర్ 6 సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు జరుగుతాయని ఆశాభావం రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తిగా ఉంది. ఎటువంటి విమర్శలు చేసినా కూడా అది సడలే పరిస్థితి లేదు. ఇంకొక 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను.